ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రద్ధ చూపి ఉంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ప్రత్యేక హోదా సాకారం చేసేందుకు నిజంగా ఒత్తిడి తెచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు నిజంగా నిబంధనలు అడ్డొస్తున్నాయా? గత కేబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని మోదీ సర్కార్ చెప్పడంలో చంద్రబాబు విఫలమయ్యారా? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు ప్రత్యేక శ్రద్ధ పెట్టిన పాపాన పోలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు విజ్ఞాపనలు ఇవ్వడం మినహా ప్రజల ఆకాంక్షలను వారికి వివరించడంలో చొరవ చూపిన దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో 4 యువకులు ప్రాణత్యాగం చేసినా చంద్రబాబు చెల్లించలేదు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని అడగాలే తప్ప నిలదీయడం తగదని తనకు తానే మారటోరియం విధించుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆక్సిజన్ వంటిదని ఊరువాడ విద్యార్థులు, యువత, రాజకీయ పార్టీలన్నీ నెత్తి నోరు బాదుకున్నా అవేవీ చంద్రబాబు చెవికెక్కిన సూచనలు ఎక్కడా కనిపించవు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒత్తిడి లేకపోవడంతో కేంద్రం పెద్దలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకున్నట్టు లేదు. నిజంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపి ఉంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది కాదా అని తెలుగుదేశం పార్టీ నాయకులే అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 15 ఏళ్ల పాటు కావాలంటే ఎన్డీఏని గెలిపించాలని 2 ఏళ్ల క్రితం ఎన్నికల సభలో గట్టిగా చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేసింది లేదనే చెప్పాలి. బీజేపీతో స్నేహపూర్వకంగానే ప్రత్యేక హోదా గురించి అడగాలి తప్ప ఒత్తిడి చేసి నిలదీసే ప్రయత్నం చేయవద్దని తన ఎంపీలకు హితవు చెప్పారంటే చంద్రబాబు ఆలోచనేంటో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక హోదాపై అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానిని నిలదీద్దామని రాష్ట్రంలోని పార్టీలు చెప్పినా ఆ సూచనను చంద్రబాబు ఏనాడు ఖాతరు చేయలేదు. రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం నుంచి ఇతోధిక సాయం అందుతూ ఉన్నా వాటిని దుర్వినియోగం చేస్తూ ఢిల్లీ పెద్దలు సహకరించడం లేదని ఆరోపణలు చేయడం చంద్రబాబు నాయుడికే చెల్లింది. ఏపీలో నిధులు దుర్వినియోగమవుతున్న తీరు, ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఖర్చును ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లడంతో పరిస్థితి మొత్తం తిరగబడినట్టు కనిపిస్తోంది. ఓటుకు కోట్ల కేసులో పీకల్లోతు ఇరుక్కున్న చంద్రబాబు తన సొంత అవసరాల కోసమే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. మొదటి నుంచి మోదీ సర్కారుపై ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు చంద్రబాబు ఒత్తిడి పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రతిపక్షాలంటున్నాయి.